హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దహి బెండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బెండకాయల్ని కడిగి తుడిచి పెట్టుకోవాలి. తరువాత పెరుగులోకి కాస్త ఉప్పు, కారం పొడి, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి బెండకాయలు కట్ చేసుకుందాం. బెండకాయలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న బెండకాయల్ని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని బెండకాయలు బాగా డీప్ ఫ్రై అయ్యేంతగా చెక్ చేసుకొని ఆయిల్ వేసుకోండి. అవి డీప్ ఫ్రై అయ్యేలోపు మనం తిరువాతకి రెడీ చేసుకుందాం. ఒక ఆనియన్ అండి తిరువాతకి, ఆవాలు, జీలకర్ర అంతే. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. డీప్ ఫ్రై అయిన బెండకాయల్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఆయిల్లో ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర వేయాలండి. ఫస్ట్ నేను మర్చిపోయాను, సో నేను తర్వాత వేసుకున్నాను. మీరు ముందే వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని, పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాని వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయని దాంట్లోకి వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకుంటే అంతే అండి, సింపుల్, రెడీ.